ఆ పెత్తనం ఇచ్చా. మీరు 26వ తారీఖు శుక్రవారం క్యూలో నిలబడి ఎవరు డబ్బాలోకి ఓటేస్తే, ఎవరికి మీరు ఓటేస్తే ఆయనకు పెత్తనం. ఆ పెత్తనానికి ఈ పెత్తనానికి వ్యత్యాసం ఏమంటే, ఆ పెత్తనం వాడి పెద్ద మనిషి కోసం, వాడు ఫైటింగ్ చేసేదానికి, వాడు కావాల్సిన వాళ్ళు లేపుకొని పోయేదానికి, భూములంతా వాడిదే అని చెప్పుకునేదానికి. ఈ పెత్తనం దానికి కాదు, మీ కండ్ల నీళ్లు తుడిచేదానికి, మీ బిడ్డల భవిష్యత్తు బాగా చేసేదానికి, ఈ దేశం బాగుపడాలని దానికి. వాడు రాజు, ఈడు మన పని మనిషి, మన జీతగాడు. గౌతమ్ని ఎంపీ చేస్తే 5 సంవత్సరాలు మన జీతానికి ఉంటాడు. ఎవరిని పెట్టుకోవాల జీతగానిగా? మనము కరెక్ట్గా ఉండి గొడ్డు గోదా మడక మేడి చూసుకొని సంగటో ఇంటో కావాల్సింటే అడిగి కరెక్ట్గా సేద్యం చేసేవాడిని పెట్టుకోవాలన్నా? వాన ఒక పొద్దున పడి మడగట్టాలని లోపల కడుపు నొప్పిని పడుకునేది, లేదా తిరణాలు పోవాలని అని చెప్పేది, నా మరదాలకు పిండ్లు ఉంది అని చెప్పేది, చింతావుడికి బండి కట్టాలి సంతకు పోవాలంటే అబ్బా నాకు కడుపు నొప్పి బతికేకి అవుతా ఉండేది. అట్టా సేద్దిగాడు కావాలన్నా? వాన మేఘాలు ఆడుతా ఉంది మడక మేడి రెడీ చేసుకునేవాడు కావాలన్నా? మీకు నా ఎట్లాంటి ఒకడు కావాలా అని మీకు అనిపిస్తే, నన్ను పోగొట్టుకున్నాను అని మీకు అనిపిస్తే, నేను ఉన్ననాడు మానవ మర్యాదగా బతికిన్నాను అని మీకు అనిపిస్తే, నా బిడ్డను మీరు గెలిపిస్తారు. గౌతమ్ నా బిడ్డ, అర్థం చేసుకో.